మిగతా వీళ్ళందరూ వస్తున్నారు కదా, అయినా కూడా మీరు రారా, లేకపోతే శాలిం రాజు గారు ఒక్కళ్ళే వస్తే మీకు వస్తారా అని చెప్పి ఈ స్టైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఇది స్టైలరా? ఈ స్టైల్లో మాట్లాడట అది స్టైలరా? అడుగు తినట్లేదు. మిగతా వాళ్ళు వస్తే రారా, శాలేం రాజు ఒక్కరే వస్తే వస్తారా అని ఈ స్టైల్లో మాట్లాడాడంట. మిగతా వాళ్ళు వస్తే రారా బెగ్గర్, ఎవరు రారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏ గుర్తింపు లేదు. వాళ్ళు ఒకరు ఉన్నారనే విషయం వాళ్ళ పక్క వీధిలో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒకరు ఉన్నారనే విషయం వాళ్ళ పక్క వీధిలో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు ఒకరు క్రైస్తవులో ఉన్నారని పక్క వీధిలో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళతో వీళ్ళు రారు. ఇప్పుడు వీళ్ళు హైందవ మతానికి సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ వీళ్ళకి ఒక గుర్తింపు ఉంది. హైందవ సమాజం, ఇటు క్రైస్తవ సమాజంలో కూడా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తులు ఎవరిని కోరుకుంటారు? మొత్తం క్రిస్టియానిటీ తెలిసినటువంటి వ్యక్తుల్ని కోరుకుంటారు. వాళ్ళతో వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళకు గుర్తింపు వస్తుంది, వీళ్ళకు గుర్తింపు వస్తుంది. ఆ మాట్లాడిన అంశానికి ఒక ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది. కాబట్టి వాళ్ళు అడిగారు తప్ప, అలాంటప్పుడు శాలేం రాజు గారు రారు, మిగతా వాళ్ళు వస్తే రారా అంటే మిగతా వాళ్ళకి ఏ గుర్తింపు ఉందిరా? ఈ పకోడీలకి, జంతికలకి, మరమరాలకి ఏ గుర్తింపు ఉంది అసలు? నాకు తెలిసి వాళ్ళ వీధిలో తప్ప పక్క వీధిలో వాళ్ళని వీధి కుక్కలు కూడా వాసన చూడవు. మరి అలాంటప్పుడు వాళ్ళు వస్తే వీళ్ళు ఎందుకు వస్తారా? బెగ్గర్. శాలేం రాజు వస్తేనే వస్తారంటే అదే కదా వాళ్ళు మాట్లాడుతుంది. శాలేం రాజు వస్తేనే వస్తాను వాళ్ళు మాట్లాడుతున్నారు. క్లియర్గానే ఉంది కదా. ఈ స్టైల్లో మాట్లాడంట. ఏ స్టైల్లో మాట్లాడావు? అది స్టైలా? అడుగు తినట్లేదు. నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి. అది కొంతమంది మన వాళ్ళతో చెప్తే వాళ్ళు చెప్పమన్నారు. నాకు ఒక మొబైల్ నీడ్ ఉందండి, యూట్యూబ్ పర్పస్. ఒక మొబైల్ కావాలి వీడియోస్ పోస్ట్ చేయడానికి. దయచేసి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మొబైల్ కావాలి. మరి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మంచి మొబైల్ యూట్యూబ్ వీడియోస్ కోసం, నా సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక మొబైల్ కావాలి. దయచేసి అన్ని భావించవద్దు. సమాజం కోసం పనిచేస్తున్నారు మీరు, కాకపోతే ఎవరిస్తారు నాకు. సో మొబైల్ ఒకటి మంచిది, మొబైల్ ఒకటి కావాలి. మరి మీ ముందు నా ఈ ప్రపోజల్ చెప్తాను. శాలేం రాజు గారు రాకపోతే మిగతా చాలా మంది వస్తున్నారు కదా, 30-40 మందికి నేను మీరు చెప్పిన పేర్లు వస్తానని చెప్పాను కదా. ఆ శాలేం రాజు గారు రాకపోతే అంట 30-40 మంది వ్యక్తుల్ని చెప్పాడంట. మనకెంతమంది చెప్పాడు? 6 నిమిషాలు టైం తీసుకొని 6 మంది పేర్లు చెప్పాడు. నేను ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారిని చేస్తాను. ఒకటి శాలేం రాజు గారిని కూడా మాట్లాడతా, వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడతారు. ఇంకా ఈ సోషల్ మీడియాలో మాట్లాడి కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడే వాళ్ళని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు? 30-40 మంది పేర్లు. మరి ఇక్కడ రాయొచ్చు కదరా? ఇక్కడ ఎడిటింగ్లో 30-40 మంది పేర్లు వరుసగా రాయొచ్చు కదరా? ఆ ఫోటోలు వేయచ్చు కదా? అందులో ఖచ్చితంగా కల్వరి టెంపుల్ సతీష్ కుమారు, జైపాలు, లేకపోతే పెద్ద పెద్ద ఈ తిమింగలాలు ఉన్నాయి కదా, అవి పడతాయి కదా. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు కదా. అమ్మో సతీష్ కుమార్ వస్తున్నాడా, ఆహా ఆయన వస్తున్నాడా, ఈయన వస్తున్నాడని వాళ్ళు అసలు ఉవ్విళ్ళూరిపోతారు కదా. ఆ 30-40 మంది పాసులు ఎవరు? ఇక్కడ 30-40 ఎంతకి? 30-40 10 గ్యాప్ ఉంది అక్కడ. 30-31 అలా మాట్లాడలేదు. 30-40 అంటే 30-40 10 గ్యాప్ ఉంది అక్కడ. నువ్వు 6 పేరు చెప్పడానికి 6 నిమిషాలు తికమక పడ్డావు. 7వ పేరు చెప్పడానికి 7 నిమిషాలు టైం తీసుకున్నావు. మరలా 30-40 పాసులు వస్తున్నారన్నావు. ఆ పేర్లు ఇక్కడ రాయిరా, ఇక్కడ ఆ పేర్లు రాసి ఆ ఫోటోలు వేరే. ఇక్కడ ఎవరు ఆ 30-40 మంది? ఎవరు ఎంతకి? ఆ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరు ఎంతకి? మొత్తం క్రైస్తవానికందరికీ తెలిసినటువంటి స్పీకర్లు ఎవరు? ఇక్కడ రాయొచ్చు కదరా బెగ్గర్. అన్ని గాల్లో మేడలు కట్టడం తప్ప, గాల్లో మేడలు కాదు, మేకపోతు గాంభీర్యం తప్ప ఏమైనా ఉందరా నీ దగ్గర? అసలు వీళ్ళతో కూడా మాట్లాడలే. వీళ్ళతో నువ్వు ప్రస్తావించిన పేర్లతో కూడా మాట్లాడలే. 30-40 మంది పేర్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా. నేను అన్నా 50 మందిని నేను గ్యాదరింగ్ చేసుకుంటానండి. అందులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాస్టర్స్, మాకు పెద్దలుగా ఉన్నటువంటి కొంతమందితో నేను మాట్లాడతానండి అని చెప్పి వీళ్ళందరి పేర్లు మీరు ఏదైతే చెప్పారో అందరి పేర్లు మాట్లాడాను. అందరూ ఓకే వస్తారని చెప్పా. షార్ట్ వీడియోస్ కూడా మీరు రిలీజ్ చేయమన్నారు. అవి కూడా నేను షార్ట్ వీడియోస్ రిలీజ్ చేయించిన తర్వాతే మీరు రండి అని కూడా చెప్పా. కానీ మీ సైడ్ నుంచి ప్రతి దానికి మెలిక పెడుతున్నారు. వీడంట షార్ట్ వీడియోలు కూడా పెట్టిస్తా అని చెప్పాడంట. ఒక్క షార్ట్ వీడియో అయినా పెట్టావా? ఇప్పుడు నువ్వు షార్ట్ వీడియోలు పెట్టించు, ఓకే? వాళ్ళ లిస్టు అందరికీ కనిపించేటట్టుగా పెట్టు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు.
ఓకే, అలా కాకుండా ప్రతిదానికి మెలికి పెడుతున్నారంటే వాళ్ళు ఏం మెలికి పెట్టారు? అంతా సోషల్ మీడియాలో ఉంది కదా, వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట మెలికే ఉంది. అక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. మెలికే ఉంది. వాళ్ళు చెప్పేది నీకు అర్థం కావట్లేదా, లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నావా, లేకపోతే నువ్వు చెప్పే ప్రతి మాట అందరూ వింటున్నారు నమ్ముతున్నారని భ్రమలో ఏమైనా బ్రతుకుతున్నావారా బెగ్గర్? వాళ్ళు చెప్పేది చాలా క్లియర్గా ఉంది, సోషల్ మీడియాలో ఉంది, మెలికేమీ లేదు అందులో. చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఏమంటే మీ బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు మీ క్రైస్తవులు మార్చుకోలేనప్పుడు సామరస్యత ఎలా కుదురుతుంది? నీ స్టాండ్ ఏంటి, నీ కన్విక్షన్ ఏంటి, నీ క్లారిటీ ఏంటి, ఇంతకు నీ ప్రపోజల్ ఏంటని చాలా స్పష్టంగా 1కి 4 సార్లు ఒక్కొక్కరు మార్చి అడిగారు. అయినా సరే నువ్వు చెప్పకుండా ప్రతిదాన్ని దాట వేస్తూ వచ్చావు. నీ మేకపోతు చేసలన్నీ చేసావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేకపోతు కాదు, భానుమతి చేసలన్నీ చేసావు. ఇది మేమంతా చూసాము. మెలిక ఎక్కడుందిరా బెగ్గర్? మెలిక ఎక్కడుంది? చాలా క్లారిటీగా ఉంది కదా. మెలికలు పెట్టింది, మెలికలు తిరిగింది నువ్వు కదా. అక్కడ వాళ్ళు మెలిక పెట్టలే, నువ్వు మెలికలు తిరిగావు. అక్కడ మెలికలు తిప్పేటట్టుగా చేశారు వాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నారు, నీకు సమాధానం లేదు. మెలికలు తిరిగావు, ఇప్పుడు వచ్చి మెలికలు పెట్టారని మరలా ఈ మాటలేంటి? అంటే నువ్వు చెప్పే ప్రతి సొల్లు మాటని అందరూ వింటున్నారు అనే భ్రమలో ఏమైనా బ్రతుకుతున్నావా? వచ్చే ఆలోచన లేదు, కూర్చునే ఆలోచన అంతకంటే లేదు. మీ పందా మీదే. వచ్చే ఆలోచన లేదు, కూర్చునే ఆలోచన లేదు, మీ పంత మీదే. ఒరే వాళ్ళు మేము రామని చెప్పారా, మేము కూర్చోమని చెప్పారా, మా పంత మేము మార్చుకోమని చెప్పారా? మేము వస్తామరా మొర్రో అని వాళ్ళే ఆహ్వానించి నిన్ను కూర్చోబెట్టారు కదరా. అసలు నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏ గుర్తింపు లేకపోయినా, ఒకటి మలవదనే కుక్క కంటే అతి దారుణంగా మొరుగుతావనే క్వాలిఫికేషన్ తప్ప, మలవ తినే కుక్క కంటే హీనంగా మొరుగుతావు, ఏ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ ఏ వాల్యూస్ కానీ లేనటువంటి దౌర్భాగ్యుడివి అనే క్వాలిఫికేషన్ తప్ప ఇంకే క్వాలిఫికేషన్ అనే దగ్గర లేదు కదా. అయినా సరే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని నిన్ను ఆ స్టూడియోకి ఆహ్వానించి అంతసేపు మాట్లాడి వాళ్ళకి అసలు బోర్ కొట్టిస్తున్నా సరే అంతసేపు మాట్లాడితే మరలా కూర్చునే ఓపిక లేదు, నిలవబడే ఓపిక లేదు అని ఈ మాటలు ఎందుకురా? మంగళవారం మాటలు ఎందుకు? నీకు చేతగాలే, నువ్వు ఎవరితో మాట్లాడలేదు, ఎవరు నీతో మాట్లాడరు, ఎవరు నీ ప్రపోజల్కి ఒప్పుకోలేదు, నువ్వు ఎవరిని తీసుకుని వెళ్ళలేవు. ఇది నువ్వు డైరెక్ట్గా ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు ఎందుకు? ఇక యుద్ధమే, తగ్గేది లేదు, పెరిగేది లేదు, ఎందుకు ఇదంతా? నీక నువ్వు ఎవరితోనూ మాట్లాడలేవు, మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు. ఏ పెద్ద పాస్టర్ నువ్వు చెప్పిన ప్రపోజల్ వినేంత ఖాళీ వాళ్ళకు ఉండదు, వాళ్ళు రారు. కాబట్టి నేను పిలిచానండి, ఎవరు రాలేదండి, నన్ను కనీసం దేకను కూడా దేకలేదండి, నా ఫోన్ కూడా ఎత్తలేదండి అని వాళ్ళకు తిరిగి చెబితే గాండ్రించి ముఖం మీద ఉమ్ముతారేమో, ఇంతలో సంబడానికి ఎందుకురా ఇంత దూరం వచ్చావు, మా టైం వేస్ట్ చేసామని వాళ్ళు అంటారేమోనని ముందస్తుగా ఆలోచించి ఈ టైటిల్ పెట్టావు. ఇక తగ్గేది లేదు, పెరిగేది లేదు, పొడిచేది లేదు అనేటట్టుగా ఈ టైటిల్ పెట్టావు. ఎందుకురా? ఎందుకు? వాళ్ళు మేము వస్తామరా, కూర్చుంటారా, మాట్లాడతారా, మా పంత మార్చుకుంటామరా అనేదానికే కదా వాళ్ళు వచ్చింది. మళ్ళీ మీరు కూర్చోరు, నిలవబడరు, పడుకోరు, లేవరు, నన్ను చెప్తూ కొట్టరు అనేటట్టుగా ఎందుకు ఈ మాటలు? నేనే మీ పందా మీదే. ఇప్పుడేమో యూట్యూబ్లో మూసుకొని కూర్చున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఒకటే కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు యూట్యూబ్లో అంట మూసుకొని కూర్చోన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. మరి ఏమంటారు? ఇక అక్కడికి వెళ్ళావు, వేరే బిల్డప్ ఇచ్చావు, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, అంతమంది తీసుకొచ్చావు, ఇంతమందిని కూర్చోబెడతా, వేరే బిల్డప్ ఇచ్చావు. వచ్చిన తర్వాత ఏ ప్రోగ్రెస్ లేదు, ఏ పాస్ను చూపించలేదు, ఏ వీడియో చేయించలేదు, ఎవరిని చూపించలేదు. వాళ్ళకి వీళ్ళు వస్తారు ఏ క్లారిటీ ఇవ్వలేదు. రిప్లై ఏమొస్తుంది? మూసుకొని కూర్చున్నాడు, ఏం చేయలేకపోయాడు. అదే కదరా వస్తుంది, ఎక్స్పెక్టెడ్ కదా అదే. పోనీ ఏమైనా చేస్తావా నువ్వు? ఏం చేసింది లేదు. 150 రూపాయలు లాడ్జ్ ఒకటి తీసుకొని ఈ 150 రూపాయలు చైర్ ఒకటి వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నావు. ఏముంది ఇక్కడ నీ దగ్గర? ఎవడొస్తాడు నువ్వు పిలిస్తే? అమరా ప్రసాద్ గారు, ఇక్కడ శివశక్తి ఆఫీస్కి నేనే మందతో రాలా. చూడు, మంద అంటున్నాడు. ఈ మేకగాడికి మంద గుంపు. శివశక్తి ఆఫీస్కి నేనేం మందతో రాలే. ఏ గొడవకేమైనా వెళ్ళావా? లేదు కదా. వాళ్ళకి శాలువాలు కప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళేమంటారా? వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళ దేవుడి ఫోటో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు? నిన్ను అసలు మందతో వెళ్తే ఏంటి, ఒక్కడే వెళ్తే ఏంటి? నువ్వు వెళ్ళిన దేనికి? శాలువ కప్పడానికి, వాళ్ళ దేవుడి ఫోటో వాళ్ళకి ఇవ్వడానికి. దీనికి మందెందుకురా బెగ్గర్? నువ్వేమైనా గొడవ చేయడానికో, డిబేట్ చేయడానికో, ఎదుర్కోవడానికో వెళ్తే అప్పుడు చెప్పాలి, నేను మందతో రాలేదు, నేను మందులో పక్కకు వచ్చి సింగిల్గా వచ్చిన మేకపోతుంది నేను అని చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు వెళ్ళిన దేనికి? శాలువ కప్పడానికి, వాళ్ళ దేవుడి ఫోటో వాళ్ళకి ఇవ్వడానికి. దీనికి మంది ఎందుకు శాలువ కప్పేదానికి? నువ్వు పొడిచిందే ఉందిరా అక్కడికి వెళ్ళి.
నేను మందుతో రాలే శివశక్తి ఆఫీస్కి. శివశక్తి ఆఫీస్ అంటే అదేమైనా సింహాల బోన, సింహాల గుహ అదేమైనా? లేదు కదా, వాళ్ళు మనుషులే కదా. ఒరే మందుతో రాలేదంటే నేను గొడవకి వెళ్ళావా? లేదు కదా. వాళ్ళు చెప్పేదంతా తీరిగ్గా వినడానికి వెళ్ళావు. వాళ్ళకి శాలువా కప్పి వాళ్ళ దేవుడి ఫోటో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పక్కన నిలబడి ఇలా ఫోటో దిగడానికి వెళ్ళావు. దీనికి మంది ఎందుకు? అంత పెద్ద మాట ఎందుకు? నా టీము లేకపోతే ఇక్కడ నేను వచ్చాను పలానా చోట ఉన్నాను అంటే ఈ తెలంగాణలో ఒక గంటలో నా కోసం 100 మంది వస్తారు. అమ్మో, నేను వచ్చాను ఫలానా ప్రాంతానికంటే తెలంగాణలో అంటే గంటలో 100 మంది గ్యాదర్ అవుతాడంట. నేను వచ్చాను ఫలానా చోటికి అని అంటే తెలంగాణలో గంటలో 100 మంది గ్యాదర్ అవుతారంట. అంత కరువుగాలు ఉన్నారా తెలంగాణలో? అంత కరువుగాలు ఉన్నారా తెలంగాణలో? అయినా నీలో ఏముందని గంటలో 100 మంది పోగవుతారు? నిజంగానే డౌట్ అడుగుతున్నా భానుమతి, సీరియస్గా చెప్పు. దీనికి ఇంతకు నీలో ఏ టాలెంట్ ఉందని నువ్వు హైదరాబాద్కి వచ్చావని తెలియగానే తెలంగాణలో గంటలో 100 మంది గ్యాదర్ అవుతారు? ఇంతకు ఏం టాలెంట్ ఉంది? అందమా? మగ పుట్టుగా ఉంది కానీ ఆ లక్షణాలు ఏమీ లేవు. ఇకపోతే చదువు ఉందా? ఏదైనా టాలెంట్ ఉందా? ఏమీ లేదు. నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చావని తెలియగానే 100 మంది ఎందుకు గ్యాదర్ అవుతున్నారు ఒక గంటలో? అంత ఏముంది నీ దగ్గర? మాకు కనిపించట్లేదా? లేకపోతే మాకు చూడటం తెలియట్లేదా? ఏముంది నీ దగ్గర? 100 మంది గ్యాదర్ అయ్యేంత ఏముంది? అంటే నువ్వు హైదరాబాద్లో అడుగు పెట్టగానే గంటలో 100 మంది గ్యాదర్ అయ్యేంత టాలెంట్ ఉంటే మరి 100 మందికి భోజనం పెట్టించడానికి 100 మందికి భోజనం పెట్టించడానికి ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు 100 మందికి భోజనం పెట్టించడానికి సోషల్ మీడియా వేదికగా ఎందుకు అడుగు తిన్నావరా బెగ్గర్? 300 మందికి చేస్తే చాలా బాగుంటది, కానీ కొంత మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి మిగతా అంతమందికి అయితే మరి నాకు సరిపోదు నాన్న ఫైనాన్షియల్ గా. మనందరం కూడా సమ్ అమౌంట్ 500 200 తోచిన సాయం చేసుకుని విజయవాడ కేంద్రంగా పెడదాము, పెట్టి లైవ్ టెలికాస్ట్ నేను చేస్తాను అని ఇట్లా డిస్కస్ చేసుకున్నాం. డిస్కస్ చేసుకుని అంటే ఇది ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒక మాట అనుకున్నాం కాబట్టి చేయాలనే ఆలోచన నాకు కూడా వచ్చింది. కాబట్టి నేను మన వాళ్ళని ఏదైనా ఉంటే సాకారంగా నేను ఇది వాంటెడ్ గా కాదు, కానీ మీరు కూడా ఒక 100 రూపాయలు వేసినా లేకపోతే ఒక 50 రూపాయలు వేసినా నాకు కొంత సపోర్ట్ గా ఉంటది అన్న ఉద్దేశంతో నేను నా రిక్వెస్ట్ ని పెట్టాను బ్రదర్ మీ ముందు. నువ్వు వచ్చావని తెలియగానే 100 మంది గ్యాదర్ అవుతున్నారంటే అంత విషయం ఉందంటే నీ దగ్గర. మరి అంత కరువుగాళ్ళు ఉన్నారా? అంత కరువులో బ్రతుకుతున్నారా తెలంగాణలో? మరి అంతమంది గ్యాదర్ అవుతున్నారంటే 100 మందికి భోజనం పెట్టించడానికి విజయవాడలో సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నావంటే, ఫండ్ రైజింగ్ చేసావంటే ఏది నమ్మాలి? 6 ఇంచుల మొబైల్ ఫోన్ కొనేదానికి, 6 ఇంచెస్ మొబైల్ ఫోన్ కొనేదానికి, వీడియోలు చేసుకునేదానికి సోషల్ మీడియాలో ఫండ్ రైజింగ్ చేసి అడుగుతున్నావు అంటే, అలాంటి అడుగు తినే నువ్వు పిలిస్తే, నువ్వు వచ్చావని తెలిస్తే 100 మంది ఎందుకు గ్యాదర్ అవుతారు? అంత సినిమా ఏముంది? మాకేం అర్థం కావట్లేదా? ఒక హిడెన్ టాలెంట్, ఒక మిస్టీరియస్ టాలెంట్ ఏమైనా ఉందా నీకు? ఇప్పుడు పురుగులు ఉంటాయిరా, ఆ పురుగులు ఏంటంటే ఒక ఆడ పురుగు ఉందనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న మగ పురుగులన్నిటికీ ఒక విధమైన కెమికల్ ఆ స్మెల్ వస్తుంది. అలా దాని దగ్గరికి వస్తాయి, ఆడ పురుగు దగ్గరికి అలా వస్తాయి అన్నమాట. కీటకాల్లోనూ జంతువుల్లోనూ ప్రత్యుత్పత్తి కోసం దేవుడు పెట్టినటువంటి నియమం అది. అలా ఒక ఆడ పురుగు ఉందంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మగ పురుగులన్నిటికీ ఒక సిగ్నల్ వెళ్తుంది, అవన్నీ వస్తాయంటే ఓకే, అది సృష్టి ధర్మం. కానీ నువ్వు హైదరాబాద్లో అడుగు పెట్టావంటే ఒక గంటలో 100 మంది నీకోసం గ్యాదర్ అవుతున్నారంటే నీ దగ్గర ఏమైనా అలాంటి కెమికల్స్ ఉన్నాయా? అలా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నావా? అంత కరువుగాలు ఉన్నారా హైదరాబాద్లో? అంత ఖాళీగా ఉన్నారా? ఇంతకు ఏం టాలెంట్ ఉంది? పోనీ ఏదైనా రూపం ఉందంటే అది కూడా లేదు. ఇంకెందుకు ఇదంతా అచ్చం మేకున్నట్టుంటావు. నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని రాలా మీ ఆఫీసులకి. నేను నాతో పాటు ఉన్నటువంటి నా కుర్రాళ్ళు ఒక 3. నేను నాతో పాటు ఉన్న కుర్రాడు ఇంక 3. మొత్తం ఎంతమంది? 5 మంది కదా. ఇది దీన్ని గుంపు అంటారా? ఒరే నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? లేకపోతే నువ్వు మాట్లాడేది జనాలకు అర్థం కాదు అని అనుకుంటున్నావా? నేను నాతో పాటు కుర్రాడు ఇంకో 3, మొత్తం 5 మంది కదా. దీన్ని గుంపే కదరా అంటారు బెగ్గర్. సింగిల్గా వెళ్ళారు అంటారా? దీన్ని గుంపే కదరా అంటారు. నువ్వు నీతో పాటు కుర్రాడు ఇంక 3 అంటే మొత్తం 5 మంది కదా. దీన్ని గుంపే అంటారు. ఒక కారులో పట్టేది 5 మందే కదరా. నీ చిన్న డకోటా కారులో పట్టేది 5 మందే కదా. ఇక 5 మంది కారు నిండా వెళ్ళారు. ఇక ఇందులో ఏముందిరా? అంత నువ్వు సింగిల్గా వెళ్ళి పొడిచిందేముంది? పోనీ సింగిల్గా వెళ్ళి నువ్వు వాళ్ళని ఓడించిందేముంది? వాళ్ళు చెప్పేదాన్ని చేతులు కట్టుకొని అలా వినొచ్చావు. ఇంకేం చేసావు నువ్వు? వాళ్ళ శాలువాలు కప్పి వాళ్ళ దేవుడి ఫోటో వాళ్ళకి ఇచ్చావు.
దీనికి నువ్వు ఇంత పెద్ద డైలాగ్ దేనికి? నేను స్టార్టింగ్లో అనుకున్నాను, నేను ఏమైనా మందుతో వచ్చాను కానీ సింగిల్గా వెళ్ళాడు మనోడు అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నావు నేను నాతో పాటు కుర్రాడు ఇంకో ముగ్గురు, అంటే మొత్తం 5 మంది. నీ డకోటా కారులో పట్టేది 5 మందే. కారు నిండా వెళ్ళారు. ఇంకో వ్యక్తిని ఎక్కించుకోవాలంటే కారులో స్పేస్ లేదు. అది 5 సీటర్ కదా డ్రైవర్తో కలిపి. అంటే ఓనర్ సీట్లో నువ్వు కూర్చున్నా, డ్రైవర్ సీట్లో కూడా కూర్చున్నా, వెనకాల ముగ్గురు ఇరుక్కున్నారా? అంటే ఇరుక్కొని వెళ్ళారు. ఇప్పుడు మరలా ఏం మాట్లాడుతున్నావు? నేను మందుతో వెళ్ళలేదు అంటున్నావు. యాక్చువల్గా అందులో పట్టేది 4, కానీ 5 మందిని ఇరికించావు. మళ్ళీ ఏమని కూస్తున్నావు? సింగిల్గా వచ్చారని మాట్లాడుతున్నావు. ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నేను నాతో పాటు కుర్రాడు ఇంకో ముగ్గురు అని మాట్లాడుతున్నావు. ఇది మందే కదరా, హాఫ్ మైండెడ్ బెగ్గర్. ఇది మందే కదా, గుంపే కదా. ఇది కారు నిండా కుక్కి వెళ్ళావు. మందే అంటారా దీన్ని? చదువుకొని చావు. సరదాగా మాతో పాటు ట్రిప్ కోసం వచ్చిన ఆ కుర్రాళ్ళు ఇక్కడ ఎవరు ఎలా వచ్చారంట? సరదాగా ఈయంతో పాటు ట్రిప్కి వచ్చారంట. సరదాగా అంత ఇరుక్కొని సరదా ఏంట్రా? సరదా తీరిపెట్టు వాళ్ళకి. అంత ఇరుక్కొని సరదా ఎక్కడ ఉంటుంది? సరదా తీరు ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు దించుతాడా అనేటట్టుగా. భయపడ్డాడు? ఎవడు భయపడ్డాడండి? భయపడాల్సిన అవసరం ఏంటి? మేమేమన్నా వాళ్ళు అన్నారా భయపడ్డాడు అని? వాళ్ళు అన్నారా? ఎందుకని అన్నిసార్లు ఎవడు భయపడ్డాడని అన్నిసార్లు భయపడుతూ మాట్లాడుతున్నావు? భయపడ్డావు కాబట్టే 5 మందితో వెళ్ళావు. భయపడ్డావు కాబట్టే 5 మందితో వెళ్ళావు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎవడు భయపడ్డాడు అని అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నావు? నువ్వు భయపడ్డావు కాబట్టి అన్నిసార్లు భయం అనే పదాన్ని ప్రయోగిస్తున్నావు. బెగ్గర్. వీడు దారి పక్కన కారు ఆపి దీనికి వెళ్ళాలన్నా సరే కారులో ఉండేటువంటి మిగతా వాళ్ళంటే సరదాగా వచ్చింటారు కదా, ఈ సరదాగా వచ్చినటువంటి కుర్రాళ్ళు ఒక లుక్ వేసి ఉండాలి ఎవరు వస్తున్నారు అనేటట్టుగా. ఎందుకంటే వీడు కూర్చున్న కోతలకి, వీడు మాట్లాడిన మాటలకి ఎక్కడ కనబడినా సరే బక్రీద్కి మేకను కోసినట్టు కోస్తారు అనే భయం వీడికి. పిరికి సన్నాసి వీడు. కెమెరా ముందు ఇలా గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ ఎవరు లేరు కాబట్టి. ఎందుకంటే డోర్ క్లోజ్ చేశాడు చూడండి, డోర్ క్లోజ్ చేశాడు. లోపల ఎవడో కెమెరా పెట్టేవాడు ఉన్నాడు, అటుపక్క ఇటుపక్క ఎవరో ఉంటారు కాబట్టి ఎవరు లేరని నిశ్చయించుకున్న తర్వాత ఇలా గట్టిగా మాట్లాడుతున్నాడు తప్ప వీడు పబ్లిక్లో బయట సింగిల్గా తిరగలేడు వీడు. ఈ మేకపోతు గాంభీర్యం అంతా ఈ 150 రూపాయల లాడ్జ్లో చేసేటువంటి విన్యాసాలు ఇవన్నీనే, బయట ఏమి చల్లవి ఇవన్నీనే. నిజంగా చెప్తున్నాను నేను. దీనికి దిగాలన్నా సరే మనోడికి కాపలా ఉండాలి రౌండ్గా. వీడు అప్పుడు బయట వీడియోలు మాట్లాడుతుంటారు కదా, అప్పుడు చుట్టూ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండాలి. ఒకడు అటు చూస్తుండాలి, ఒకడు ఇటు చూస్తుండా, అందుకు వేసుకుని పోతాడు కారు నిండా. అంతా మేకపోతు గాంభీర్యం ఇదంతానే. ఎవడు భయపడ్డాడు? అసలు భయమైన పదం ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావురా? నువ్వు భయపడకపోతే వాళ్ళు పిలిచిన దానికి నీ ప్రపోజల్ ఏంటి అనే దాన్ని పిలిచారు. దీనికి ఎందుకురా భయము? దీనికి ఎందుకు ధైర్యము? ఎందుకు ఆ పదప్రయోగం చేస్తున్నావు? పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా ఎలగబెట్టొచ్చావా? వాళ్ళు చెప్పింది వినొచ్చావు. మళ్ళీ ఎవరు భయపడ్డారు? మేము చూడలేదా ఆ వీడియోలో ఎంత తడుముకున్నావా అని? చివరికి ఎంత భయపడ్డావంటే బైబిల్లో దేవుడు ఎవరంటే నాకు తెలియదు అనేంత భయపడ్డావు. కనీసం వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారు, బైబిల్లో దేవుడు ఎవరు అనే ఆ సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేనంతగా భయపడ్డావు నువ్వు. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? నాకు అంతగా తెలియదన్నా. ఆ భయంలో ఉండిపోయి ఆ ప్రశ్న ఏంటో కూడా వినలా నువ్వు సరిగ్గా. మరలా వచ్చి ఎవరు భయపడ్డారు అంటున్నావు. బ్యాంకు లూచీలు చేస్తున్నావా? మత విద్వేషాలతో రెచ్చిపోండిరా, కొట్టుకు సావండిరా అని మాట్లాడుతున్నావా? లేకపోతే అమ్మల అక్కల ఆలుని తిడుతున్నావా? ఏం చేసాం మేము? లేకపోతే చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేసి భయపడకుండా పారిపోయి తిరుగుతున్నావా? బ్యాంక్ ఎందుకు లేరా అత్యాచారాలు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతాం చెప్పు? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని అత్యాచారం చేయగలదా? లేదు కదా. కాబట్టి ఒరే నువ్వు అత్యాచారం ఇవి మాట్లాడుకో, అవన్నీ మగాళ్ళకి సంబంధించిన మాటలు అవి. భానుమతి, ఇప్పుడు వీడేం మాట్లాడుతున్నా అంటే మేమైనా బ్యాంకు లూటీ చేసామా, లేకపోతే మత విద్వేషాలు చేసి కొట్టుకొని సావండి చెప్తున్నామా, లేకపోతే అత్యాచారాలు చేస్తున్నాం, ఈ టైప్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చారా ఇంతకీ? ఇవన్నీ ఎందుకు వచ్చాయి సీన్లోకి? వాళ్ళు ఏమన్నారు? మాకు సరైన ప్రత్యర్థం తీసుకుని రండి అని అడిగారు. తీసుకుని వెళ్తే అయిపోయింది. ఈ డైలాగులు ఎందుకురా? అసలు నువ్వు పెట్టిన టైటిల్కి నువ్వు మాట్లాడుతున్న డైలాగులకి ఏమైనా పొసుగుతుందారా? మళ్ళీ మేమేమైనా చిన్నపిల్లల్ని అత్యాచారం చేసామా? నువ్వు చేయలేవు, ఓకే, అది మేము గుర్తించాము. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఓకే, ఇది గుర్తించాము, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదెందుకు తెచ్చావు? చిన్నపిల్లల్ని అత్యాచారం చేసామా అనేటువంటి అది ఎందుకు వచ్చింది ఇక్కడ? మాకు తెలుసు, మేము అర్థం చేసుకున్నాం, అది చేత కాదు, ఓకే.
నువ్వు చాలా మంచోడివి, అలా ఏం చేయవు, మాకు తెలుసు ఆ విషయం. ఓకే, స్కాములు చేసావా లేకపోతే డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నావు, దేనికి భయపడేది? ఒరే ఇవన్నీ వాళ్ళు అడిగారా? వాళ్ళు చెప్పారా నువ్వు స్కాములు చేస్తున్నావు, డ్రగ్స్ గంజాయి లాంటివి ఏమైనా సప్లై చేస్తున్నావు, చిన్నపిల్ల అత్యాచారం చేసావు, బ్యాంకు కన్నాలు వేసావు, ఇవన్నీ చేసేటట్టే ఉంటుంది ఈ ముఖం. చూడు ఈ ముఖం ఎలాగుంది, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఓకేనా, గంజాయి బ్యాచ్ ఉన్నట్టే, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేటట్టే అలాగే ఉంది. కానీ వాళ్ళు అనలే. నువ్వెందుకు అంటున్నావు? నీ గురించి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ఎరా బెగ్గర్, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటి, వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి, నువ్వు మాట్లాడి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇక్కడ? శివశక్తి ఆఫీస్కి నేరుగా ఒక్కనే వచ్చాం. శివశక్తి ఆఫీస్కి నేరుగా ఒక్కనే వచ్చాం. ఇంతకుముందు ఏమన్నావురా? నేను, నాతో పాటు కుర్రాడు, ఇంక ముగ్గురు అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నేరుగా ఒక్కనే వచ్చాం అంటున్నావు. నేరుగా ఒక్కనే వచ్చాము కాదు, ఒక్కనే వచ్చాను. కానీ వచ్చాము. ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేరుగా ఒక్కనే వచ్చాను అనాలి. కానీ నువ్వు ముందు ఏం చెప్పావు? మొత్తం 5 మంది అని చెప్పావు. మళ్ళీ ఒక్కడే ఎందుకు అంటావరా? అంటే వాళ్ళ నలుగురిని కింద పెట్టేలేవు పైకి? అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఒక్కడనే వచ్చానంటే దాని అర్థం ఏంటి? మిగతా ఈ నలుగురిని గంప కింద మూసి పెడదామా? వచ్చి కూర్చొని మాట్లాడలేం ఏంటి భయపడే? వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళాం, మరి నిలబడుకొని మాట్లాడదాం అనుకున్నావా? వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళాం. కూర్చొని కదరా మాట్లాడతారు, అంతసేపు నిలబడుకోలేం కదా, కూర్చొని కదా మాట్లాడాలి. అంటే వాళ్ళు కూర్చోంటే నువ్వు నిలబడుకొని మాట్లాడదాం అని ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? వాళ్ళు బలవంతంగా కూర్చోబెట్టారా? వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళాం, కూర్చొని కదా మాట్లాడతారు, దాంట్లో ఏముంది? అందులో ధైర్యంతో కూడుకున్నటువంటి అంశం ఏమైనా ఉందా? కూర్చొని మాట్లాడితే బహుధైర్యవంతుడండి అని ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? ఇంతకేం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇన్వైట్ చేసి నేను కూర్చోబెట్టి నీ ప్రపోజల్ చెప్పరా సామి అని మొత్తుకున్నారు వాళ్ళు. వాళ్ళ టైం వేస్ట్. ఇందులో ధైర్యము అధైర్యము 2 అంశాలు లేవురా సామి. నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు, ప్రపోజల్లో ఫెయిల్ అయ్యావు, బఫూన్ అయి తిరిగి వచ్చావు, క్లియర్. ఇంకా ధైర్యం ఏంటి ఇందులో? ప్రపోజల్ చెప్పడానికి ఒక్కడే కదా వెళ్తాడు. వెళ్ళిన ఒక్కడికే నీకే క్లారిటీ లేకపోతే పక్కన కూర్చున్నా సరే క్లారిటీ ఉండదు కదా. ఎవరికి భయపడాలి? మన కరుణాకర్ ఆఫీసులో అటెండర్ నేను భయపడడానికి? ఎవరికి భయపడాలి? కరుణాకర్ ఆఫీసులో అటెండరా నేను భయపడడానికి? వాళ్ళు అనలేదు కదరా నువ్వు అటెండర్ అని. నువ్వెందుకురా అటెండర్ స్థాయిలోకి దించుకుంటున్నావు? వాళ్ళు అన్నారా భయపడ్డావని? నువ్వెందుకు అటెండర్ స్థాయికి దించుకుంటున్నావు? నువ్వు బెగ్గరవే. అటెండర్ కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, బెగ్గర్ రోడ్డు మీద ఉంటాడు, అటెండర్ ఆఫీస్లో ఉంటాడు. ఓకే, నీకు అటెండర్కి చాలా దూరం ఉంది, చాలా ఎత్తు స్థాయి అది, నీకంటే పై స్థాయి అది. కాబట్టి నువ్వు బెగ్గరవే, రోడ్ల మీద తిరుగుతుంటావు, నీకే పని ఉండదు. కానీ అటెండర్కి రోజు పని ఉంటుంది, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఉదయం సాయంకాలం దాకా ఆ వ్యక్తి పని చేయాలి. అది గౌరవప్రదమైనటువంటి వృత్తి. నీదేంటి ఇంతకీ? అడుక్కు తినేటువంటి పని. నువ్వెందుకురా అటెండర్తో పోల్చుకొని నిన్ను అటెండర్ స్థాయికి ఎందుకు ఎలివేట్ చేసుకుంటున్నావు? లేదా అటెండర్ని నీ స్థాయికి ఎందుకు దిగజారుస్తున్నావు? నువ్వు పని పాట లేకుండా మతాల మధ్య చిచ్చు పెట్టి అడుక్కు తినేటువంటి బెగ్గర్వి, శవాల మీద చిల్లరేరుకునేటువంటి బెగ్గర్వి. నువ్వెందుకురా అటెండర్ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు? కరుణాకర్ ఆఫీసులో అటెండర్ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు? వద్దు. ఆ అటెండర్కు ఒక పని ఉంది, ఉదయాన్నే వెళ్ళి సాయంకాలం వస్తాడు, ఒక గమ్యంతో పని చేస్తున్నాడు. నీకే ఏ పని పాట లేదురా బెగ్గర్. ఊరికి సరదాగా పెట్టా, కాసేపు రిలాక్స్ కోసం ఊరికే నేను ఖాళీగా ఉన్న కాసేపు ఊరికనే పెట్టా కాసేపు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నేనేమైనా కరుణాకర్ ఆఫీసులో అటెండరా భయపడడానికి? అటెండర్ అయి ఉంటే నిన్ను అక్కడ దాకా రానిచ్చుండేవాడు కాదు. అటెండర్తో ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడు, పని చూసుకోరా అంటాడు. నువ్వు అటెండర్ కాదు కాబట్టే, బయట బెగ్గరవు కాబట్టే ఏదో సామరస్యం అనే ఒక ప్రపోజల్ తెచ్చాడు, చూద్దాం ఈ కామెడీ అనేటట్టుగా కాసేపు కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు వాళ్ళంతే. అటెండర్ అయితే ఎందుకు రానిస్తాడు? అక్కడ కూర్చోబెడతాడా? లేదు కదా. ఇదొక సవాలు. లలిత్ కుమార్ ఆఫీసులో అటెండర్ నా భయపడడానికి? లలిత్ కుమార్ ఆఫీసులో అటెండర్ నా భయపడడానికి? లేకపోతే లలిత్ కుమార్ ఆఫీసులో అటెండర్ భయపడడానికి? ఇది కరెక్ట్ రా నీకు. ఎందుకంటే లలిత్ కుమార్ ఆఫీసులో అటెండరు లేడీస్, అమ్మాయిలు ఉంటారు. ఇది కరెక్ట్గా మాట్లాడేవారా భానుమతి? కరుణాకర్ ఆఫీసులో అటెండరు జెంట్స్ ఉంటారు,
కానీ లలిత్ కుమార్ ఆఫీసులో అటెండర్లు లేడీస్ ఉంటారు. ఇది కరెక్ట్గా సెట్ అయింది నీకు, ఓకే. కానీ లేడీస్ అనే దగ్గర మ్యాచ్ అవుతావు, కానీ అటెండర్ అనే దగ్గర మ్యాచ్ కావట్లేదు. ఎందుకంటే అటెండర్ అనేది కొంచెం పెద్ద పోస్ట్, నీకంటే బెగ్గర్ కంటే పెద్ద పోస్ట్ అది. కాబట్టి జెండర్లో ఈక్వల్ అయ్యావు, కానీ ఈ జాబ్లో ఈక్వల్ కాలేదురా నువ్వు. ఈసారి ట్రై చేయవు. జెండర్ ఓకే, కానీ ఈ జాబ్లోనే క్వాలిఫై కాలే. అంత సీన్ లేదమ్మా, 2.0 చూపిస్తా. అంత సీన్ లేదంట, 2.0 అంటావు. సీన్ లేదన్నది వాళ్ళక నీక ఎంతకి, నీకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రా. అంత సీన్ లేదమ్మా అన్నది నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తలెత్తకుండా మాట్లాడొచ్చి వాళ్ళకి అంత సీన్ లేదు అనేటువంటి అలాంటి డైలాగులు వేయకే మనకు సెట్ కావన్నీ. అది వేరే ఉంటుంది ఆ డైలాగులు వేసేది. 2.0 చూపెడతావా? నేను చెప్పాను 2.0 కాదురా, 0.5 చూపెడతావా నాలుగు నువ్వు ఎరా. అయినా చేతులు కట్టుకోకుండా చేతులు విశాలంగా వదిలిపెట్టి టాలెంట్ చూపెడుతున్నావా? నా తెలియగడుతాను. ముందు చేతులు కట్టుకొని మాట్లాడరా, చేతులు కట్టుకోకుండా విచ్చలవిడిగా మాట్లాడతావేంటి? టాలెంట్ చూపెడుతున్నావా? గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి ప్రతి వీడియోలకి కరుణాకర్, లలిత్ కుమార్ వీడు చేసే ప్రతి కౌంటర్కి ఆంధ్ర నుంచి భాను మేకలగాడు ఏ రకంగా విరుచుకుపడతాడో మీరే చూస్తారు. ఇది జరగాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరుణాకర్ ఇచ్చేటువంటి కౌంటర్ వీడియోలకి, లలిత్ ఇచ్చే కౌంటర్ వీడియోలకి ఆంధ్ర నుంచి భాను మేకల అనేవాడు అనేది ఎందుకో నాకు నచ్చట్లేదు. భానుమతి అనేది ఎలా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తుందో, విరుచుకోవద్దురా, కొంచెం బాగోదు, అసహ్యంగా ఉంటుంది. విరుచుకోకుండా పడు వాళ్ళ మీద. అయినా వాళ్ళ మీద పడాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? నా తెలియగడతాను. అయినా వాళ్ళ మీద పడాలి అనే ఆలోచన ఎందుకు వస్తుందో నీకు? వాళ్ళకి నేను కౌంటర్ ఇస్తాను అని అనకుండా వాళ్ళ మీద విరుచుకు పడతాను అంటే వాళ్ళ మీద పడాలని ఎందుకు అనిపించింది నీకు? ఏంట్రా ఈ ఫ్యాంటసీ? నా తెలియగడుగుతాను. మీరు చేసే ప్రతి వీడియోకి నేను కౌంటర్ వీడియో చేస్తాను అంటే సరిపోతుందిరా భానుమతి. అలా కాకుండా విరుచుకు పడతాను, మీద పడతాను, కింద పడుకుంటాను, ఏంటి మాటలన్నీ? అలా మాట్లాడద్దు, సభ్య సమాజం ఒప్పుకోదు ఎరా భానుమతి. కాబట్టి వాళ్ళు ఒక వీడియో మాట్లాడతారు, దానికి కౌంటర్ వీడియో నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మనం అంతా ఎక్స్పెక్ట్ చేద్దాం ఇక మీదట. ఎందుకంటే వీళ్ళలో ఎంత దమ్ముందో, ఎంత సబ్జెక్ట్ ఉందో మనం చూడాలి ఇక మీదట నుంచి. లలిత్ కానీ కరుణాకర్ కానీ ఏ వీడియో చేసినా సరే వీటి దగ్గర నుంచి కౌంటర్ వీడియో రావాలి. వీడు మీద పడతాడు, విరుచుకు పడతాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే పర్సనల్, అది మనం మాట్లాడాల్సిన అక్కర్లేదు. వాడు ఆ టైపే అనుకుందాం కాసేపు. కానీ వీడియో నిజంగానే ఇస్తాడా ఇవ్వడా అనేది మనం చూడాలి. ఆ మాట మీద కట్టుబడతాడు లేదా అన్నది చూడాలి. ఎందుకంటే అలా మాట ఇచ్చి కట్టుబడ్డం అన్నది అది చాలా బాధ్యతతో కూడుకున్నది. అంత సినిమా వీడికి లేదు. వీడు అడుక్కు తినే దాంట్లో వీడు అంత టైం ఇవ్వలేడు. ఎందుకంటే ఫండ్ రైజింగ్ చేసుకుని అడుక్కు తినాలి వీడు. అంత నిబద్ధతతో పని చేయలేడు. కానీ వీడు ఇస్తా అంటున్నాడు, చూద్దాం ఏం చేస్తాడు. నేను ఏ స్థాయిలో ఎదురెళ్తానో ఆ స్థాయిలో కూడా లోబడతా ప్రతి ఒక్కళ్ళకి కూడా. అక్కడ వీడు ఏ స్థాయిలో ఎదురెళ్తాడో ఆ స్థాయిలో తగ్గుతాడంట, లోబడతాడంట. సెకండ్ అదైతే కరెక్ట్. వీడు లోబడతాడు, అందరికీ లోబడతాడు, లోబడేదానికే పుట్టాడు వీడు అన్నట్టే ఉంటాడు వీడు. కానీ ఎదురెళ్తాను అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఎదురు వెళ్ళేది నేను ఎప్పుడు చూడలేదు. లోబడతాను అనేది మాత్రం కరెక్ట్. వీడు మంచి జరుగుతుంది అంటే అర్థమైందా? అప్పటిదాకా మిమ్మల్ని తిట్టి, అప్పటిదాకా మీ పైన కౌంటర్ వీడియోలు చేసి తగ్గించుకొని వచ్చాను అని అంటే అది నా యాటిట్యూడ్, నా వ్యక్తిత్వం. అప్పటిదాకా మిమ్మల్ని తిట్టి, అప్పటిదాకా మీద కౌంటర్ వీడియోలు చేసి తగ్గించుకుని వచ్చాను అంటే, తగ్గించుకొని మీకు ఫోన్ చేసి అడుక్కున్నానంటే మీ దగ్గరికి వస్తానని, అది నా యాటిట్యూడ్ కాదు, అది నా బెగ్గింగ్ స్టైల్ అనాలి. కొంచెం కరెక్షన్ చేసుకో భానుమతి. అప్పటిదాకా మిమ్మల్ని తిట్టి మీ మీద కౌంటర్ వీడియోలు చేసి తగ్గించుకొని వచ్చాను కాదు. నువ్వేం వెళ్ళలేదు అక్కడికి, వాళ్ళేం రమ్మనలేదు నిన్ను అక్కడికి. ఓకే, నువ్వే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని బ్రతిమలాడి వాళ్ళు రమ్మంటే అక్కడికి వెళ్ళావు. అది నీ యాటిట్యూడ్ కాదు, అది నీ అడుక్కు తినే బుద్ధి. అడుక్కు తినే దాంట్లో ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ అది. ఓకే, మనకి ఫండ్ రైజింగ్ రావట్లేదు ఈ క్రిస్టియన్ సర్కిల్లో. ఎందుకంటే ఈ జాన్పాల్ అనేవాడు నా బొచ్చెను లాగేశాడు, అడుక్కు తినే ప్లాట్ఫామ్ తీసేశాడు. కాబట్టి ఇక మీదట మతోన్మాదులతో పోరాటం చేస్తున్నాను, లేకపోతే సామరస్యత చేస్తున్నాను అనేటట్టుగా మనం వాళ్ళ స్క్రీన్ షేర్ చేసుకుంటే 4 రూపాయలు మన ముఖం మీద చల్లుతారేమో అనేటట్టుగా నువ్వు చేసినటువంటి అడుక్కు తినే దాంట్లో ఒక ప్లానే తప్ప అది నీ యాటిట్యూడ్ కాదు. అడుక్కు తినేవాడికి యాటిట్యూడ్ ఏముంటుందో నాకు తెలియగడుతుంది. యాటిట్యూడ్ ఉంటే అడుగు తింటాడా? లేదు కదా.
దాన్ని యాటిట్యూడ్ అనరా, దాన్ని అడుక్కు తినే దాంట్లో ఒక స్ట్రాటజీ అని అంటారు. నువ్వు వెళ్ళలే అక్కడికి, నువ్వు ఫోన్ చేసి అడుక్కున్నావు, వాళ్ళు రమ్మంటే వెళ్ళావు. వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో పోతే ఎక్కడ ఎడంకాలతో తంతారో అని. ఎందుకంటే గతంలో ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు వీళ్ళు హత్య చేశారు, వాళ్ళు చంపారు అన్నట్టుగా నోటుకు వచ్చినట్టు కుక్క మొరిగినట్టు మొరిగావు కాబట్టి ఎక్కడ ఎడంకాలతో తంతారో అనే భయంతో మధ్యలో ఆగి 4 శాలువాలు కొనుక్కొని 4 దేవతల ఫోటోలు, దేవుని ఫోటోలు తీసుకొని, వాళ్ళవే యేసుప్రభువు కాదు, అవి తీసుకొని ఆ శాలువ కప్పినట్టుగా ఫోటోలు ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేదానికి నువ్వు చేసిన నక్కజిత్తు వేషాలు ఇవన్నీ. ఇప్పుడేమన్నా మాట్లాడుతున్నావు? నేను తగ్గించుకుని వచ్చా. మరి అడుక్కు తినేవాడు తగ్గే కదరా ఉంటాడు, మళ్ళీ తగ్గించుకునేదే ఉంటుంది. అది నా యాటిట్యూడ్ కాదు, నీ అడుక్కు తినే బుద్ధది. అడుక్కు తినేదానికి ఎంతకైనా దిగజారుతావు అనే దానికి నిదర్శనం అది. కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడికి పోయి ఏం మాట్లాడు రే. కొంతమంది మాట్లాడుతున్నా అంటే అక్కడికి వెళ్ళి ఏం చేసామని మేము చూసాము. అక్కడ ఏదో పొడుస్తావు, ఏదో లేవనెత్తుతావు అనేటట్టుగా అందరూ ఎదురు చూశారనమాట. నువ్వు ఆ శాలువాలు కప్పి ఫోటోలు ఇచ్చినప్పుడు ఏదో జరగబోతుంది, ఏదో అంతరిక్షం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీ కొడుతుంది అనేంత ఉత్కంఠతో ఎదురు చూశారు. మన అన్న ఇక్కడ కూర్చొని లైవ్లో ఇలా కాలర్ ఎగరేసి యాటిట్యూడ్ చూపించి, ఆ టాలెంట్ చూపించి ఓవర్ యాక్షన్ చేస్తాడు కదా, సేమ్ ఇదే లెవెల్లో కాలర్ ఎగరేసి టాలెంట్ చూపెడతాడేమో వాళ్ళకి అనేటట్టుగా ఎదురు చూశారు. కానీ నువ్వు చేసింది ఏమన్నది అక్కడ? కనీసం వాళ్ళు ప్రపోజల్ చెప్పరా సామెని టైం ఇచ్చినా సరే 3 సెకండ్లు 4 సెకండ్ల సమాధానం చెప్తే మరి నువ్వు ఎందుకు వెళ్ళావురా అని అడుగుతారు. వాళ్ళు కాదు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు నీ దగ్గర నుంచి, ఏదో ఉందనుకున్నారు, ఏమి లేదని, అంత డొల్లని, ఆ ఫ్యూజ్ లేని బల్బ్ అని అర్థమైంది. అది మ్యాటరు. ఏంటి, నువ్వు అక్కడ మాట్లాడితే వీళ్ళు ఎందుకంటారు ఆ మాట? నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికని, ఏం వెలగబెట్టావని ఎందుకంటారు? నువ్వు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు అన్నారు. అప్పుడు నీ తప్పు కదా, వీళ్ళని అంటున్నావు ఎరా. అదే పదాన్ని వాళ్ళని అనొచ్చు కదా, కరుణాకర్ లలితని వాళ్ళని అంటే కనుక నిన్ను పడుకోబెట్టి కోసేస్తారు అంతే, పైనుంచి కిందకి అలా కోస్తారు. చూసిన వాళ్ళని ఎందుకు అంటున్నావు? నువ్వు వెళ్ళావు, మీరు మాట్లాడుకున్నారు, చూసిన ఆడియన్స్ అంటున్నావు, కామెంట్ పెట్టిన వాళ్ళు ఎందుకు తిడుతున్నావు? వాళ్ళ అభిప్రాయం అది, వాళ్ళకి అనిపించింది అన్నారు అంటే నీకు అనుకూలంగానే పెట్టాలనా? నువ్వు ఏం చెక్కిపోయినా సరే ఆహా ఓహో అనాలనా? వాళ్ళు అదేంటారు అది? అత్త మీద కోపాన్ని దొత్త మీద చూపెడుతున్నావేంటి? అత్తతో కదా నీ గొడవ, మరి దొత్తని ఎందుకు పగల కొడుతున్నావు? చూసేవాళ్ళు కామెంట్లు పెడతారు, ఒరే నువ్వు ఏదో చేస్తావు అనుకుంటే నువ్వు ఏం చేయకుండా వచ్చావేంట్రా అని కింద కామెంట్ పెట్టారు. వీళ్ళని ఎందుకు నువ్వు అక్కడ ఏం చేయలేదు కాబట్టి కదా వీళ్ళు కామెంట్ పెట్టింది. నువ్వేనా చేసి ఉంటే వీళ్ళు కామెంట్ పెట్టరు కదా, అన్న శబాస్ అన్న సూపర్ అన్న అని కామెంట్ పెడతారు. నువ్వు ఏమీ చేయకుండా మంచం పట్టుకుని ఊపొచ్చి ఇక్కడికి వచ్చేంటి నువ్వు చేస్తున్నది? ఇక్కడ చూసే వాళ్ళని నేనేం పాస్టర్ని కాదు, బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. నేనేం పాస్టర్ని కాదు, బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. ఒరే నీకు ఈ మాట మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదా? నేనేం పాస్టర్ని కాదు, బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. ఒరే పాస్టరా బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకుంటుంది? బైబిల్లో దేవుడు ఎవరు అంటే బైబిల్ అంతా చదవాలనా? బైబిల్లో దేవుడు ఎవరు అంటే బైబిల్ అంతా చదవాలన్నారా? బైబిల్లో దేవుడు ఎవరని కరుణాకర్ సుగ్న అడిగితే నాకు తెలియదు, నాకు అవగాహన లేదు, నాకు అంత తెలియదు అన్నటువంటి దౌర్భాగ్యుడివి. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? నాకు అంతగా తెలియదన్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేనేమైనా పాస్ ఉన్నా బైబిల్ అంతా తెలియడానికని కూస్తున్నా అంటే సిగ్గు అనిపించలేదా కొంచెం కూడా? అది ప్రతి క్రైస్తవుడి కనీస బాధ్యతరా, బైబిల్ ఏం చెప్తుంది అని తెలుసుకోవడం కనీస బాధ్యత అది. మరి నువ్వు పాస్టర్ కాకపోతే, నీకు బైబిల్ అంతా తెలియకపోతే, మరి జాన్ పాల్ అనే వ్యక్తి మీద ఎందుకు కౌంటర్ వీడియోలు చేస్తున్నావు? ఈరోజు ప్రపంచానికి బైబిల్ను బోధిస్తున్నటువంటి వ్యక్తి పాస్టర్ జాన్ పాల్, అవునా కదరా? మరి అలాంటప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పాస్టర్ కాదు, నీకు బైబిల్ గురించి తెలియదు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? పాస్టర్ల మీద సిద్ధాంతాలు ఎందుకు ప్రతిపాదిస్తున్నావు? బైబిల్ నీకు తెలియనప్పుడు సామరస్యత అనేది జరుగుతుందని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బైబిల్లో ఎసెన్స్ నీకు అర్థమైతే ఈ పాయింట్ మీద సామరస్యతను తీసుకొని రావచ్చు అనే ఒక ప్రపోజల్ పెట్టచ్చు. బైబిల్ నీకు తెలియకుండా సామరస్యత అనేది ఎలా నువ్వు సాధ్యం చేద్దాం అనుకున్నావు? సిగ్గు అనిపించలేదురా నీకు కొంచెం కూడా? నేనేమైనా పాస్ ఉన్నా బైబిల్ అంతా పూర్తిగా తెలియడానికంటే
బైబిల్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత, కనీస బాధ్యత, ప్రతి క్రైస్తవుడు బాధ్యత అది. పాస్టర్ అని కాదు, పాస్టర్ బైబిల్ బోధిస్తాడు, ప్రతి ఒక్కడు బైబిల్ను తెలుసుకోవాలి. ఇది మన కనీస బాధ్యతరా. బెగ్గర్, సిగ్గులేదా ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి? సరే బైబిల్ అంతా వద్దులే, బైబిల్లో దేవుడు ఎవరంటే యేసు ప్రభు అని చెప్పలేకపోయావంటే ఎందుకు నీ బ్రతుకు నా తెలియగడుగుతాను? ఎందుకు నీ బ్రతుకు? భయపడ్డావు. వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నా కూడా నీకు అర్థం కాలే, అంత భయపడిపోయావు. ఇక్కడికి వచ్చి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు. అర్థమైందా? కానీ నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు ఒకటే, మళ్ళీ కరుణాకర్ గారు డిబేట్ చేద్దామా చెప్పండి, ఏ అంశం పైన డిబేట్ చేద్దాం? ఒరే డిబేట్ చేద్దామా చెప్పండి, ఏ అంశం మీద చేద్దాం? అసలు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? నీ క్లారిటీ ఏంటి? నీ కన్విక్షన్ ఏంటి? ఇంతకు నువ్వు ఏం ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రపోజల్ ఏంటి అని అడిగితే నీళ్ళు నమిలినటువంటి దరిద్రుడివి. ఇప్పుడు డిబేట్ చేద్దామా చెప్పు, ఏ టాపిక్ మీద చేద్దామని చెప్పు అంటే, ఒరే డిబేట్ అంటే చాలా తెలిసి ఉండాలిరా. ఇంతకు నువ్వు కరుణాకర్తో కూర్చొని డిబేట్ చేసేంత టాపిక్ ఏముంటుంది? ఒక్క టాపిక్ నీకు బాగా సెట్ అవుతుందిరా. అదేంటంటే ఆన్లైన్లో అడుక్కు తినడం ఎలా, చచ్చిపోయిన శవం మీద చిల్లర ఏరుకొని తినడం ఎలా, ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించడం ఎలా, ఒక వ్యక్తిని నోటికొచ్చినట్టుగా కుక్క మొరిగినట్లుగా మొరగడం ఎలా ఆధారాలు లేకుండా అనే దాని మీద డిబేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నాకు తెలిసి. ఓకే, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావురా. డిబేట్ చేస్తావా? దేని మీద డిబేట్ చేస్తావు? ఏ టాపిక్ మీద డిబేట్ చేస్తావు? నీకేం తెలుసు? ఇంతకీ బైబిల్ తెలీదు అన్నావు, జర్నలిజము రాదు, చదువు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. దేని మీద నువ్వు డిబేట్ చేస్తావు చెప్పు? దేని మీద డిబేట్ చేస్తావు? ఇప్పుడు కరుణాకర్ సుగ్నా అంటావు. కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి అటు హైందవ ధర్మంలో ఆ వ్యక్తికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నువ్వు రోడ్డు మీద తిరిగేటువంటి బెగ్గర్వే. ఇప్పుడు నీకు ఏముందని ఆ వ్యక్తి నీతో డిబేట్ చేయాలి? ఏ టాపిక్ మీద మీరిద్దరు డిబేట్ చేస్తారు చెప్పరా? బైబిల్ తెలియదని ఒప్పుకున్నావు, బైబిల్లో దేవుడు ఎవరంటే తెలియదు అన్నావు. పోనీ చదువు మీద ఏమన్నా చేస్తా అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, జర్నలిజం ఏమన్నా వచ్చు అంటే అది కూడా లేదు. ఇక వాళ్ళు ఆ డిస్కషన్లో మాట్లాడుతుంటే తల దించుకున్నావు తప్ప తల ఎత్తింది లేదు. నువ్వు ఆ వ్యక్తితో ఏం డిబేట్ చేస్తావు? ఏ టాపిక్ మీద చేస్తావు? నువ్వు చెప్పాలి టాపిక్. వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి రెడీగానే ఉన్నారు, నువ్వే టాపిక్ చెప్పాలి. ఇప్పుడు నువ్వే టాపిక్ చెప్పాలి. ఏ టాపిక్ మీద చేద్దామని నువ్వే చెప్పాలి. ఇప్పుడు డిబేట్ చేద్దామని చెప్పంటున్నావు. ఎందుకని? వాళ్ళు రారు కాబట్టి, నీతో పొరపాటును కూడా రారు కాబట్టి. ఎలా వస్తారు? నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలా వస్తారు? ఒక ఇంటర్వ్యూ చేద్దామా చెప్పండి, నేను ఒక ఇంటర్వ్యూ చేద్దామా చెప్పండి. ఒరే ఇంటర్వ్యూకి సవాల్ ఎందుకురా? ఒక ఇంటర్వ్యూ చేద్దామా? ఇంటర్వ్యూ అనేదానికి సవాల్ ఎందుకురా? అది సవాలా ఇంటర్వ్యూ చేద్దామనేది? ఇంటర్వ్యూ అనే సవాలా? డిబేట్ అనే సవాలు రోషంగా అడగాలి. ఇంటర్వ్యూ చేద్దామా చెప్పండి అంటే ఇంటర్వ్యూ అనే సవాలరా? ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి. అది సవాల్ కాదురా బెగ్గర్. నీకు చదువు రాకపోయి, కామన్ సెన్స్ తెలియకపోయి. డిబేట్ చేద్దామా చెప్పు అనేది సవాల్, ఛాలెంజ్. అది నేను ఓడించేస్తాను, నా దగ్గర నాలెడ్జ్ ఉందని అంటాము. కానీ ఇంటర్వ్యూ చేద్దామా చెప్పు అనే సవాల్ కదా, అది రిక్వెస్ట్. ఇంటర్వ్యూ ఇస్తారా సార్ అని రిక్వెస్ట్. అది కూర్చొని క్వశ్చన్లు అడుగుతుంటే ఆ వ్యక్తి చెప్తుంటాడు, అది రిక్వెస్ట్. ఆ ఇంటర్వ్యూ అనేది నీకు ఏమి తెలియకపోయా, ఆకు లేదు తోక ఏమీ తెలియదు. నేను ఆ రోజు శివశక్తి ఆఫీస్కి కేవలం మత సామరస్యం కోసం మాట్లాడాలి కాబట్టి నన్ను నేను తగ్గించుకున్నా. మీరు ఏం మాట్లాడినా ఆ రోజు మత సామరస్యం కోసం వచ్చాడు కాబట్టి మీరు ఏం మాట్లాడినా తగ్గించుకున్నాడంట. అమ్మ, వాళ్ళు తగ్గించుకోమన్నారా? నోరు తెరిచి మాట్లాడరా దరిద్రుడా అని అడిగారు. నువ్వు వాళ్ళు సమాధానం చెప్పరా అంటూ ఉంటే తగ్గించుకోవడం ఎందుకు? సమాధానం చెప్పరా అంటే తగ్గించుకోవడం దేనికిరా బెగ్గర్? సమాధానంగా చెప్పాలి, నీ ప్రపోజల్గా చెప్పాలి. సామరస్యం కోసం వచ్చాడు కాబట్టి తగ్గించుకున్నాడంట. మరి ఇంకేం చేసి ఉండేవాడు? సామరస్యం కోసం కాకుండా వెళ్ళుంటే ఇంకేం చేసి ఉండేవాడివి? అర్థమైందా? అంతేగాని అక్కడ డిబేట్కో లేకపోతే ఇంటర్వ్యూకి అయితే ఆ లెక్క ఇదిగో ఎట్లా ఉండేది. ఎట్లుండేది? ఇదిగో ఎట్లుండేదని కాలు ఎగరేసావు. ఎట్లా అంటే అక్కడ కూడా కాలు ఎగరేస్తావా? అంటే కాలు ఎగరేయడం పెద్ద గొప్ప విషయం అది. ఇదిగో ఇలా ఉండేదని కాలు ఇలా ఎగరేసావు కదా. ఇలా కాలు ఎగరేసేది ఎవరికి చేత కదా? అది కొత్త టెక్నికా? లేకపోతే దాని మీద కాపీరైట్ హక్కులు నీకే ఉన్నాయా? పేటెంట్ ఏమైనా తీసుకున్నావా? ఇలా ఇలా కాలు ఎగరేసేది
ఇలా ఉండేది కాలు ఎగరేసినట్టు. ఇలా కాలు ఎగరేస్తావు, ఓకే, నీకు ఒక్కుపోతేమో, లేకపోతే షర్టు టైట్గా ఉందేమో, లేకపోతే టాలెంట్ ఏమైనా చూపెడుతున్నామో, ఇలాంటి మాటలు వినపడతాయి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అక్కడికి వచ్చి ఇలా ఉండేదని కాలు ఎగరేసావు. ఇలా అంటే ఏంటి? ఈ కాలు ఎగరేసేది అంటే ఏంటి? ఏముంది కాలు ఎగరేసే దాంట్లో? ఇక్కడ బటన్ పెట్టుకొని కాలరు స్టిఫ్గా ఉందంటే కొంచెం డిగ్నిటీ అని అర్థము. బటన్ తీసేసి ఇలా ఎగరేసావంటే బలాదూరు అని అర్థము. రోడ్డు మీద ఆవారగా తిరిగేవాడు అని అర్థము. చదువు సంధ్య లేనివాడు అని అర్థము. సంస్కారం సభ్యత లేనివాడు అని అర్థము. ఎందుకంటే అవతల వ్యక్తులు కాలర్ ఎగరేసి ఇలా చేయట్లేదు కదా. ఎందుకని? అది కెమెరా ఎదురుగా ఉన్నారు, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కెమెరా లేదనుకో, కాలర్ ఎందుకు, ఈ బటన్ ఎందుకు, మొత్తం విప్పు తీసి పక్కన పెట్టే షర్టు ఏంటి గాలి ఆడట్లేదు, ఒక్కపోతగా ఉంది అని అర్థము. అక్కడికి వచ్చుంటే డిబేట్ కానీ ఇంటర్వ్యూ కానీ వచ్చుంటే, ఇంటర్వ్యూకి వెళ్తే ఇలా అంటుంటావా? ఇంటర్వ్యూలో డిబేట్కి వెళ్తే ఇలా అంటుంటావా? వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, నువ్వు తిరిగి ప్రశ్నించాలి, అది డిబేట్. అంతేగాని కాలు ఎగరేస్తుంటే అది డిబేట్ అవుతుందా? కాలు ఎగరేస్తుంటే అది ఇంటర్వ్యూ అవుతుందా? లేకపోతే కాలు ఎగరేసేది నీకు తప్ప ఇంకెవరికి తెలియదా? దాని మీద ఏమైనా పేటెంట్ ఏమైనా తీసుకున్నావా? లేకపోతే టాలెంట్ చూపెడుతున్నావా? అక్కడికి వచ్చి టాలెంట్ చూపించేవండి కదా, మీరు ఫ్లాట్ అయిపోయిండే వాళ్ళు అనేవని చెప్తున్నావా? నువ్వు పెట్టిన టైటిల్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఏంట్రా అసలు నీకేమైనా క్లారిటీ ఉందా? కాలర్ ఎగరేసి ఆ లెక్క వేరుగా ఉండేది. బట్ నా మోటో వేరు, నా ఎజెండా వేరు, నేను వచ్చినటువంటి ఉద్దేశం వేరు. కాబట్టి తప్పకుండా అక్కడ నేను కాంప్రమైజ్ అంటే కంపల్సరీగా నన్ను నేను తగ్గించుకున్నా. అక్కడ నేను కాంప్రమైజ్ అంటే నేను తప్పనిసరిగా తగ్గించుకోవాలి కాబట్టి తగ్గించుకున్నా. నిన్ను తగ్గించుకోమని ఎవడు చెప్పాడురా బెగ్గర్? నువ్వు ఒక క్రైస్తవ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళినప్పుడు నీకు బైబిల్లో దేవుడు ఎవరంటే తెలియకపోయినా సరే ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. అక్కడ వెళ్ళినప్పుడు నిన్ను తగ్గించుకోమని ఎవడరా చెప్పాడు? నువ్వు చెప్పే ప్రపోజల్ చూసి వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి కదా, అలా కదా వాళ్ళు దారిలోకి వస్తారు. తగ్గించుకునేందుకు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీ కాల్ముక్త పాంచనంటే తగ్గించుకుంటే అది గొప్పతనం కాదరా, దరిద్రుడా, అది సబ్జెక్ట్ లేదు అని అర్థం. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఆ కార్యక్రమానికి మీరు రావాలా? ఇప్పుడు సొసైటీలో మా వాడు వచ్చాడు కదరా, నేను ఎవరన్నా అందరూ తెలుసు, మా వాడు వచ్చాడు మాట్లాడితే కూడా మీరు ఎవరు రాలేదు కదా అని చెప్పి ఆ నింద మీకే ఉంటది. ప్రయత్నం చేశాను, అరే మన తరఫున ప్రయత్నం చేశాడు రా మా భాను మేకలగడని మా వాళ్ళందరి తరఫున మంచి పేరు వస్తుంది. నాకేం ప్రయత్నం చేశారా భాను మేకలని మా వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు వస్తుంది. మరి నీకు ఏమైనా బుర్ర పని చేసి మాట్లాడుతున్నావా? నువ్వు ఏం ప్రయత్నం చేసావు? అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడలేదు, తగ్గించుకున్నావు. నువ్వు ఎవరిని తీసుకుని వెళ్ళలేదు, ఏ పాస్ని ప్రపోజ్ చేయలేదు, ఎవరితో మాట్లాడించలేదు, నువ్వు ఏమీ చేయలేదు. నువ్వు అక్కడికి వెళ్ళావు, జోకర్ పోయి వచ్చావు. మంచి పేరేంటి ఇందులో నీకు వచ్చింది? వీడు అక్కడ కూడా జోకరేనా, ఇక్కడే జోకర్ అనుకున్నావు, అక్కడ కూడా జోకరేనా అని పేరు వచ్చింది. ఇది మంచి పేరా? జోకర్ అనేది నాకు మంచి పేరే అంటే నేనేం చేయలేను. బఫూన్ అనేది నాకు మంచి పేరే అంటే నేనేం చేయలేను. అంటే ఇంతవరకు క్రిస్టియానిటీలోనే అందరూ తిడుతున్నారు, మరి నువ్వేం మనిషివారు అసలు, కడుపుకి అన్నం తింటున్నావా మలం తింటున్నావా తిడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళి కూడా తిట్టించుకొని వచ్చాను, అక్కడి నుంచి కూడా నా కౌంటర్లు పడుతున్నాయి, అదే మంచి అనుకుంటున్నావా ఏంటి? నా తెలియగడుగుతాను. ఏం మంచి పేరు వచ్చిందిరా నీకు అసలు? ఎవరు నేను మంచి అనింది? వాళ్ళ పేర్లు చెప్పరా స్వామి, వాళ్ళ ఫోటోలు అన్నా చూస్తాను కొంచెం. నిన్ను మంచి అన్నటువంటి వాడు ఎవడో, మా భాను మేకల ప్రయత్నం చేశాడని నిన్ను మంచి అన్నటువంటి ఆ మనిషి ఎవడు ఇంతకీ? ఆ మనిషి రూపంలో ఉన్న ఇంకో మేక ఎవడు ఇంతకీ చెప్పరా? బఫూన్ అయ్యొచ్చు, అక్కడికి వెళ్ళి జోకర్ అయ్యొచ్చు, మరలా మంచి అన్నారంటే వీన్ని. ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం ఉంటుంది? మీరు మారని మాకు తెలుసు. నీకేం ప్రాబ్లం ఉంటుంది? నీకేం ప్రాబ్లం ఉండదు. అడుగు తినాడుకు ప్రాబ్లం ఏముంటుంది? వేసేవాడు వేస్తాడు, వేయనోడు వేయడు. ప్రాబ్లం ఏముంటుంది? పెట్టుబడా పాడా? ఆ బొచ్చే పెట్టుబడి. వేసేవాడు వేస్తాడు లేకపోతే లేదు. ప్రాబ్లం ఏముంటుంది అడుగు తినేవాడికి? పెట్టుబడి పెట్టేవాడు కదా ప్రాబ్లము. నీకే ప్రాబ్లం ఉంటుంది? ఆ శివశక్తి ఆఫీస్కి వెళ్ళావు, కెమెరాలు నీవి కాదు, కవరేజ్ నీది కాదు, డేటా నీది కాదు, ఏ పెండా కూడా నీది కాదు. నీకే ఉంటుంది ప్రాబ్లము. మొత్తం అంతా వాళ్ళు కదా ఉండేది. నువ్వు వెళ్ళి కూర్చున్నావు అక్కడ, ఆ ఏసీ వేస్ట్ నీకు, ఆ ఏసీ వేస్ట్, ఆ చైర్ వేస్ట్, ఆ పెట్టిన ఆ వాటర్ బాటిల్ వేస్ట్. ఎవరో కామెంట్ రాసి, అన్న వీడు వాటర్ బాటిల్కి సెక్యూరిటీ గార్డ్ లాగా వెళ్ళాడు అని కామెంట్ పెట్టారు కింద. నిజంగా ఎలాగున్నావంటే నీ ఎదురుగా పెట్టిన వాటర్ బాటిల్ ఉంది కదా, దానికి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నావు. దాన్ని ఎవరైనా తీసుకుని వెళ్తారేమో అనేటట్టుగా. అది నీ బతుకు అక్కడ పర్ఫార్మెన్స్. కాబట్టి నాకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటే నీకేం ప్రాబ్లం ఉంటుందిరా? నిన్ను ఆహ్వానించి వాళ్ళ టైం అంతా నీకు పెట్టుబడి పెట్టారు చూసావా, వాళ్ళకి నష్టము. ఏసీ వేశారు కదా అక్కడ అన్సేఫ్ మీటింగ్లో, ఏసీ కరెంటు బిల్లు వేస్టు, ఇకపోతే లైటింగ్ వేస్టు,
కవరేజ్ వేస్ట్, ఆ కెమెరాలు వేస్ట్, నీకు పెట్టిన వాటర్ బాటిల్ కూడా వేస్టే, నువ్వు కూర్చున్న కుర్చీ కూడా వేస్టే. వాళ్ళకి వేస్ట్, నీకేం నష్టం వస్తుంది? ఇక్కడ ఎవర్రా తెలివి తక్కువ అంటే వాళ్ళు, నువ్వు కాదు. ఎందుకంటే నీలాంటి జోకర్ని తీసుకుని వెళ్ళి అంతసేపు కూర్చొని వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకున్నారు చూసావా, ఇంత రిసోర్సెస్ అని వేస్ట్ చేసుకున్నారు చూసావా. వాళ్ళకి తెలివి తక్కువ, నువ్వు తెలివైనోడివే. ఎందుకంటే అలా ఎండలో లేకుండా అమీర్పేటలో లోపలికి వెళ్ళి ఏసీ గదిలో ఒక అర్ధగంట కూర్చొని వాళ్ళు జోకర్ని చేశారు నిన్ను. అయినా సరే నన్ను కాదులే అని అనుకునేటట్టుగా నీటిలో తామరాకు ఉంటుంది, అలా నన్ను కాదు వాళ్ళు అంటున్నది అనేటట్టుగా కూర్చొని ఏసీని ఆస్వాదించి వచ్చావు. నీకే ఉంటుందిరా? వాళ్ళు కదా టైం వేస్ట్ చేస్తున్నారు, మొత్తం అంతా వేస్ట్ చేస్తున్నారు. మాకు తెలీదా? నీకు తెలియదురా స్వామి, అదే అంటున్నది. నీకు తెలియదు, నీకేమి తెలియదు. నీకు తెలియదు కాబట్టి నాకు తెలీదా అంటున్నావు. నీకు తెలియదు, నీకేం తెలియదు. నీకు తెలిసినంతా అడుగు తినడమే. బైబిల్ తిట్టకుండా ఉండలేరని నాకు తెలుసు. బైబిల్ తిట్టకుండా శాంతం మూసేస్తే మీకు డబ్బులు రావని మాకు తెలుసు. బైబిల్ని తిట్టకుండా ఉండలేరని మాకు తెలుసు, బైబిల్ని మూసేస్తే మీకు డబ్బు రాదని మాకు తెలుసు. ఒరే, నేను గతంలో చెప్పాను, ఈ మతాల మధ్య ఉన్నటువంటి ఆ సన్నని గీత, సామరస్యతైన సన్నని గీతని క్రాస్ చేసింది ఎవరు అని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఇది రియాలిటీ. కాబట్టి బైబిల్ని తిట్టకుండా అని వాళ్ళని మనం అనాలి అంటే వాళ్ళ దేవీ దేవతను మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేయాలి. మన బైబిల్లో ఏముంటే అది మాట్లాడుకుందాం. మన బైబిల్లో విగ్రహారం తప్పంటే విగ్రహారం తప్పని బైబిల్ కాంటెక్స్ట్లో మాట్లాడదాం. అంతేగాని వాళ్ళ దేవీ దేవతలు మనం అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మనల్ని కూడా అంటారు. కాబట్టి వాళ్ళని ఏదో బూచిలాగా చూపించాల్సిన అక్కర్లేదు. ఇక్కడ వాళ్ళు మనల్ని బూచిలాగా చూపించాల్సిన అక్కర వాళ్ళు కూడా లేదు. ఎందుకంటే మన బైబిల్లో విగ్రహారం తప్పని ఉంది. విగ్రహారాధనకు సంబంధించిన చాలా విషయాలు రాయబడ్డాయి. దీని గురించి మనం నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళ దేవుళ్ళని పేర్లు పెట్టి మరీ ప్రస్తావించాల్సిన అక్కర్లేదు. వాళ్ళ గ్రంథాలు మనం చదవాల్సిన అక్కర్లేదు. వాళ్ళ గ్రంథాలు చదివి అందులో శ్లోకాలకు మనం అర్థం చెప్పాల్సిన అక్కర్లేదు. వాళ్ళ శ్లోకాలకు మనం పెడార్థాలు తీయాల్సిన అక్కర్లేదు. అవన్నీ పట్టుకొచ్చి క్రీస్తుకు ఆపాదించాల్సిన అక్కర్లేదు. ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా మన బైబిల్ మాట్లాడతారు. కాబట్టి మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. కానీ ఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు బైబిల్ని తిట్టకుండా ఉండలేరు. శివశక్తి అనేది ఎప్పుడు పుట్టింది? మొన్న పుట్టింది, అంతే కదా. అంతకుముందే బైబిల్ తిట్టలేదు కదా. లేకపోతే లలిత్ కుమార్ ఎప్పుడు వచ్చాడు? ప్రాబ్లం ఇక్కడ వీళ్ళతో కాదు, ప్రాబ్లం ఇక్కడ ఐడియాలజీతో. ప్రతి హైందవుడేం బైబిల్ తిట్టట్లేదే. వీళ్ళు కాదు మన ప్రాబ్లం, ఐడియాలజీ. మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదనుకో, డెఫినెట్గా వాళ్ళు మన జోలికి రాలేరు. ఒకవేళ వచ్చినా సరే సమాజం వాళ్ళని అంటది, వాళ్ళ పని చేస్తున్నారు, మీరెందుకు వాళ్ళని గెలుగుతున్నారని. కాబట్టి ఇక్కడ మీరు బైబిల్ని తిట్టకుండా ఉండలేరంటే నువ్వు వాళ్ళని తిట్టకుండా ఉండలేవు కదా. వాళ్ళు మతోన్మాదులని వాళ్ళు హత్య చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని నువ్వు అనకుండా ఉండలేవు కదరా బెగ్గర్. నువ్వు వాళ్ళు తిడుతూ ఉంటారు కానీ నీకు కూడా ఫండింగ్ వస్తుంది. నీలాంటి బెగ్గర్స్ వల్లే కదరా వాళ్ళు నీ మీద చూపించాల్సిన కోపాన్ని బైబిల్ మీద చూపెడుతున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరు ఎందుకురా వాళ్ళను మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి తిరిగి యేసుప్రభుని మాట్లాడుతున్నారు అని నేను చాలాసార్లు చెప్పాను గతంలో. నీలాంటి బెగ్గర్స్ వాళ్ళని మాట్లాడడం ద్వారా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు బైబిల్ మీద క్రీస్తు మీద చూపించినప్పుడు నాలాంటి వ్యక్తులు బాధపడుతున్నారు కదా చాలామంది. మీరు కదరా వాళ్ళు మతోన్మాదులని కుక్క మొరిగినట్టు మొరిగి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ చేత బైబిల్ తిట్టిస్తున్నది మీరు కదంట్రా, నువ్వు కదంట్రా బెగ్గర్. మళ్ళీ ఇప్పుడు శుద్ధ పుస్తకములు చెప్తున్నాడు వీడు. పండిక రాదని మాకు తెలుసు. ఎందుకంటే మీ బ్రతుకంతా తెల్లారు లెగిస్తే క్రైస్తవుల్ని, పాస్టర్లని, బైబిల్ని తిడితేనే కదా మీకు డబ్బులు వచ్చేది. ఫండింగ్, బేవత్సమైన కోట్లు ఇవన్నీ సంపాదించారు. మరి అట్లాంటి మత సామరస్యం పేరుతో నేను వచ్చి మాట్లాడి ఇరువురిని ఒబే చేసేసి ఇరువురి మధ్య సంధి కూర్చితే ఇక మీకు డబ్బు ఎట్లా? ఒరే, ఎంత తెలిసినడివి వాళ్ళు నిద్రలేసి బైబిల్ గురించి, క్రైస్తవుల గురించి, పాస్టర్ గురించి మాట్లాడితేనే వాళ్ళకి ఫండ్ రైజింగ్ అవుతుంది, వాళ్ళు ₹1 సంపాదిస్తారు, వాళ్ళ జీవనోపాధి అని తెలిసినప్పుడు, అలాంటి వాళ్ళు మత సామరస్యానికి రారు అని నీకు తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళేవారు అక్కడికి? ఇప్పుడు నీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు, వాళ్ళు రారని తెలిసినప్పుడు, మత సామరస్యానికి ఒప్పుకోరని తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇన్ని తెలిసి కూడా వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు పోగొట్టుకోరు అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఎరా దేనికి వెళ్ళావు ఇంతకీ? సరే, వాళ్ళు రారు అని వాళ్ళు చెప్పారా, లేకపోతే వచ్చి కూర్చొని మేము వస్తాము మీరు వస్తారా అని అడిగారా? కాదురా, మాకు అర్థం కాదనుకుంటున్నావా? జనాలకు అర్థం కాదనుకుంటున్నావా? వాళ్ళు నిద్రలేస్తే బైబిల్ని, యేసుప్రభుని, క్రైస్తవుల్ని తిడతారు, ఫండ్ రైజింగ్ చేస్తారు, కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి మత సామరస్యత పేరుతో
వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు కోల్పోరు అనే విషయం నీకు ముందే తెలిసినప్పుడు నువ్వెందుకురా వాళ్ళకు ఫోన్ చేసి మత సామరస్యత అని వాళ్ళని అడిగావు, అడుక్కున్నావు? ఎందుకు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళావు? ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశావు? ఇప్పుడు వచ్చి మరలా ఈ ఆళ్ళలేక మధ్యల మీద పడినటువంటి ఈ వ్యవహారం దేనికి? నీకు ముందే తెలుసు కదా ఇదంతా. వాళ్ళ జీవనోపాధిని పోగొట్టుకోరని నీకు తెలిసినప్పుడు ఎందుకురా వెళ్ళావు అక్కడికి? వాళ్ళ టైం వేస్ట్, నీ టైం వేస్ట్, మీ ఇద్దరు చూసిన మా టైం వేస్ట్. ఎందుకు ఇదంతానే? ఆడలేక మధ్యల మీద పడడం అంటారు దీన్ని. ఇంకొక సామెత ఉందిలే, చెప్తే దరిద్రం ఉంటుందని చెప్పట్లేదు అది. ఇదంతా తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళావు? కాబట్టి మీరు ఎట్లా ఒప్పుకుంటారు అంటే ఆ క్లారిటీ నాకు లేదా? కాబట్టి మీరు ఎలా ఒప్పుకుంటారు? ఆ క్లారిటీ నాకు లేదా? మరి ఆ క్లారిటీ నీకు ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? మీరు ఎలా ఒప్పుకుంటారు అని అన్నప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ క్లారిటీ నీకు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళావు? ఇకపోతే వాళ్ళు ఆ మీటింగ్ పెట్టి ఆ డిస్కషన్ పెట్టిన తర్వాత కదరా డిస్కస్ చేశారు. అంటే వాళ్ళకు రావాలని ఉంది, మేము వస్తామని చెప్పారు. ఇంకా మీరు ఎవరినైనా కోరుకున్నా సరే మేము వస్తామని చెప్పారు. మళ్ళీ క్లారిటీ లేదు నాకు అని ఎందుకు అడుగుతున్నాను? నీ క్లారిటీ ఎక్కడుంది? దేని మీద క్లారిటీ ఉంది నీకు అసలు? వాళ్ళు అడిగిందా నీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి నాకు ఆ క్లారిటీ లేదని మరలా కాలర్ ఎగరేస్తావు. కాలర్ ఎందుకు ఎగరేస్తున్నావు? ఏసీ పని చేయట్లేదా? అంతలే 150 రూపాయల రూమ్ తీసుకుంటే ఏసీ పని చేయదు, ఫ్యాన్ తిరగదు, కాలర్ ఎగరేస్తున్నావు మరలా ఇక్కడ. అంటే కాలర్ ఎగరేస్తే నువ్వు చెప్పిన పాయింట్కి బలం వస్తుందా? లేకపోతే ఎవరు ఎగరేయలేరా ఇలా కాలరు? మీరు రారని నాకు తెలుసు, ఆ క్లారిటీ నాకు లేదా అంటే మరి రారని తెలిసిన వాళ్ళతో డిస్కషన్ దేనికి? నువ్వు పెట్టిన కండిషన్ వాళ్ళు ఒప్పుకోలేదా? లేకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్ నీకు చేత కాలేదా? ఎరా బెగ్గర్, నువ్వు పెట్టిన కండిషన్లకి వాళ్ళు ఒప్పుకోలేదా? మాకు ఆ వీడియోలో ఎక్కడ కనిపించలేదా? కట్టింగ్ చేశారా? ఎడిటింగ్లో లేపేశారా దాన్ని? లేకపోతే వాళ్ళు చెప్పింది నీకు అర్థం కాలేదా? వాళ్ళు చెప్పింది నువ్వు చేయలేకపోయావా? ఎందుకు వాళ్ళకి మధ్యల మీద పడినట్టు? నాకు లేదా? బ్రహ్మాండంగా ఉందా క్లారిటీ? కాబట్టి బ్రహ్మాండంగా ఉందంటే క్లారిటీ, కాబట్టి బ్రహ్మాండంగా ఉందంటే క్లారిటీ. ఏం క్లారిటీ ఉంది నీకు? వాళ్ళు పెట్టిన కండిషన్లు నేను ఫుల్ఫిల్ చేయలేను, నేను ఏ పాస్టర్ని తీసుకుని వెళ్ళలేను, నేను పిలిస్తే ఏ పాస్టర్ రాడు, కాబట్టి ఏ పాస్టర్ రాలేదు అని చెబితే పరువు పోతుంది అనే క్లారిటీ నీకు బాగా ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ముందుగానే మనం ఒక కౌంటర్ వీడియో చేస్తే ఇక యుద్ధమే, ఇక అది ఇది అనేటట్టుగా మాట్లాడితే 2-3 వీడియోలతో ఇది సమస్య పోతుంది. మనం జోకరం కాకుండా మిగిలిపోతాం. అక్కడ ఆల్రెడీ జోకరం అయ్యాం, ఇక మీదట పెద్ద జోకర్ కాకుండా మిగిలిపోతాం. క్రిస్టియానిటీలో ఏ పాస్ నన్ను దేకట్లేదు, నన్ను చూడట్లేదు, కాబట్టి ఎవరికి నేను పిలిచినా వాళ్ళు రావట్లేదు, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు అనే విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించి ఇక యుద్ధమే, ఇక సమరమే, ఇక అది ఇది అనేటట్టుగా టైటిల్ పెడితే 2-3 వీడియోలతో ఇది సమస్య పోతుంది. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. ఈ కండిషన్లు గట్రా మనకి అచ్చొచ్చేటువంటి విషయాలు కాదు, మనకు చేతయ్యే విషయాలు కాదు అనే క్లారిటీతో, బ్రహ్మాండమైన క్లారిటీతో నువ్వు చేసినటువంటి వీడియో ఇది. కాదంటావరా బెగ్గర్?